మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నా ఆర్ ఈవెన్ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్నా నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే 20 నుంచి 30% డిస్కౌంట్. అది నేను లోయెస్ట్ లెవెల్లో చెప్తున్నాను, బట్ ఇన్ సమ్ టైమ్స్ దానికంటే ఎక్కువగా కూడా మీరు సెకండ్ హ్యాండ్ కార్స్ పై అండ్ కొత్త కార్ పై కూడా బిగ్ డిస్కౌంట్స్ ని పొందొచ్చు. నేను ఏదో సింపుల్ ట్రిక్ చెప్పి వెళ్ళిపోవట్లేదు, ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఒకటి, డీలర్ దగ్గర మనం ఏం మాట్లాడాలి అండ్ మనం కొంటున్న కార్ గురించి కొన్ని వివరాల్ని మనం తెలుసుకుంటే ఎలా ఎక్కువ బార్గెన్ వాళ్ళతో చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తగ్గించవచ్చు. తర్వాత కార్ లోన్ తీసుకుంటున్న వాళ్ళు ఏవేవి గుర్తుంచుకోవాలి, ఎలిజిబిలిటీ దగ్గర నుంచి వాళ్ళకి ఎంత లోన్ వస్తుంది అండ్ దాని వడ్డీని ఎలా తగ్గించుకోవాలి, తర్వాత చార్జెస్ ఎలా ఉంటాయి అండ్ ఎలా త్వరగా లోన్ ని క్లియర్ చేసుకుంటే ఎంత వడ్డీని మనం సేవ్ చేసుకుంటాం, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటిని చూపిస్తూ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు కూడా మనం ఎలా 50% ఈవెన్ దానికంటే ఎక్కువగా కూడా డిస్కౌంట్ ని పొందొచ్చు. అండ్ ఫైనలీ ఈ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలనుకుంటున్న వాళ్ళు నార్మల్ గా OLX క్వికర్ లో చూసేస్తూ ఉంటారు, బట్ ఈ వెబ్సైట్స్ అంటే ఈ ఆప్షన్స్ విధించే వెబ్సైట్స్ లో ఇంకా ఎక్కువ డిస్కౌంట్ కి ఫుల్ డీటెయిల్స్ తో ఎక్కడ మనకి మోసం జరగకుండా ఉండేలా ఈ ఆప్షన్ వెబ్సైట్స్ లో మనకి మంచి డీల్స్ అయితే కార్స్ రిలేటెడ్ గా దొరుకుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్న వాళ్ళకైతే ఇది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ యూజువల్ గా నేను గతంలో కార్స్ రిలేటెడ్ గా మల్టిపుల్ వీడియోస్ చేశాను. ఈ వీడియోలో ఒక కార్ కొంటే మనం ఎంత నష్టపోతాం, లైక్ అందరూ డిప్రిసియేషన్ అనుకుంటారు, అది ఒకటే అనుకుంటారు, అది కాకుండా ట్యాక్స్ లు, మనం వాడుతున్న దాని రిలేటెడ్ గా మెయింటెనెన్స్ లు, ఎలా ఒక కార్ కొనే ముందు మనం తెలుసుకోవాల్సిన చార్జెస్ అండ్ మనం ఎంత స్పెండ్ చేస్తాం ఆ కార్ రిలేటెడ్ గానీ డేటా మొత్తం తెలిస్తే కార్ కొనాలా వద్దా అని మనం డిసైడ్ అవుతాం కదా, ఆ వీడియో ఇది. అండ్ ఒక సెకండ్ హ్యాండ్ కార్ కొనాలా, ఫస్ట్ హ్యాండ్ కార్ కొనాలా, ఏది కొనడం బెటర్, అన్ని ఆస్పెక్ట్స్ ని కంపేర్ చేస్తున్న వీడియో ఇది. ఇంకా కార్ రిలేటెడ్ గా మల్టిపుల్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో, అవన్నీ కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, గమనించండి. కార్ కొనాలా వద్దా, అసలు కార్ కొంటే మీరు ఎంత వరకు నష్టపోతారు, కార్ కొనకపోతే దాని ద్వారా వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, ఇవన్నీ కూడా ఆల్రెడీ వీడియోస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అది ఇవాల్టి టాపిక్ కాదు. ఇవాల్టి టాపిక్ కొనాలని మీరు డిసైడ్ అయిపోయారు, ఎలా తగ్గించుకోవాలి డబ్బులు, అది ఇవాల్టి టాపిక్. వీడియో చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మా ఇంటెన్షన్ అండ్ మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చి ఎంకరేజ్ చేయాలనుకుంటే వీడియోని ఒక్క లైక్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్, మీరు కార్ కొనాలనుకుని షోరూమ్ కి వెళ్తారు కదా, షోరూమ్ కి వెళ్ళిన తర్వాత మీ మైండ్ లో ఒకటి ఉంటుంది, డీలర్ మైండ్ లో ఒకటి ఉంటుంది. డీలర్ మైండ్ లో ఎంత ఎక్కువకైతే అంత ఎక్కువ అమ్మాలని, మీ మైండ్ లో ఎంత తగ్గించాలంటే అంత తగ్గించాలని. అండ్ మోస్ట్ ఆఫ్ ద డీల్స్ ఎవరికి అర్జెన్సీ ఎక్కువ ఉంది, మీన్స్ ఎవరు త్వరగా డీల్ క్లోజ్ చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి డిస్కౌంట్ ఉంటుంది. మీరు త్వరగా కార్ కావాలనుకుంటున్నారు, మీ రిలేటెడ్ గా ప్రైసింగ్ పవర్ ఉండదు, బార్గెనింగ్ పవర్ ఉండదు, బట్ కార్ అమ్మాలని డీలర్ ఎక్కువగా ఆశపడుతున్నాడు అనుకోండి, అప్పుడు మనకి బార్గెనింగ్ పవర్ వస్తుంది. మనకు ఎలా తెలుస్తుంది డీలర్ ఎలా అయినా కార్ మనకు అమ్మేయాలనుకుంటున్నారు, మనం ఇంకా తగ్గించవచ్చు, తక్కువ కాదు ఇంకొంచెం ఎక్కువ తగ్గించవచ్చు, ఎక్కువ బార్గెన్ చేయొచ్చు అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్, ఆ కార్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైందో మీకు తెలిస్తే. ఎందుకంటే లాస్ట్ నెల, అంతకు ముందు నెలలో, లేకపోతే గత 3 నెలల నుంచి కార్ ఉందనుకోండి, ఓకే కొంత టైం చూద్దాం, కొంత టైం చూసి అమ్ముదాం అనుకుంటాడు. కానీ కొన్ని డీలర్స్ దగ్గర సర్టైన్ వేరియంట్స్ ఆఫ్ కార్స్ ఆర్ సర్టైన్ కలర్స్, సర్టైన్ మోడల్స్ కొంతమంది బుక్ చేసుకుంటారు, కార్ వచ్చేసరికి వాళ్ళు వద్దు అనుకుంటారు. అంటే అది ఎక్కువ మూవింగ్ మోడల్ కాదనుకోండి, నెలలు అక్కడే ఉండిపోతుంది. 4 months, 5 months, 6 months, 7 months అలా ఎక్కువ నెలలు ఆ కార్ షోరూమ్ లో ఉండిపోతే ఆ కార్ దాన్ని ఎలా అయినా అమ్మి దాని రిలేటెడ్ గా తను లిక్విడ్ మనీని తీసుకొని ఇంకొక కార్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్ చేసి గెయిన్ అవ్వాలనుకుంటాడు. క్యాపిటల్ లాక్ అయిపోయి ఉంటుంది కాబట్టి డీలర్ కి ఎక్కువ నెలలు ఉండిపోయిన కార్ రిలేటెడ్ గా మీరు డిస్కౌంట్ ని పొందొచ్చు. అదేం వాడిన కార్ కాదు, టెస్ట్ డ్రైవ్ కార్ కూడా కాదు, బట్ అలా ఉండిపోయి ఉంటుంది అంతే వాళ్ళ షోరూమ్స్ లో. అది ఎలా మీరు తెలుసుకోవడం? దీనికి మీకు విన్ నెంబర్ అని ఉంటుంది. విన్ నెంబర్ ఆర్ చాసిస్ నెంబర్ అంటారు. ఒక్కొక్క కార్ కి ఒక్కొక్క దగ్గర ఉంటుంది, బట్ పాసిబుల్లీ మీకు విన్ షీల్డ్ దగ్గర కానీ, లేకపోతే డోర్స్ దగ్గర కానీ, ఆర్ మీకు ఒక స్టిక్కర్ ని పెట్టుంటారు కార్ కి, ఆ స్టిక్కర్ దగ్గర కానీ, లేకపోతే బోనెట్ లో కానీ, ఈవెన్ మీ లెగ్ స్పేస్ ఉంటుంది కదా కింద కార్ దగ్గర, బ్రేక్స్ అవి ఉంటాయా, అక్కడ కూడా ఉన్న కార్పెట్ ని ఎత్తి చూస్తున్నా అక్కడ కూడా మీకు ఈ విన్ నెంబర్ అనేది ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధానంలో కనిపిస్తుంది. ఈ విన్ నెంబర్ ఏం చెప్తుంది? ఆ విన్ నెంబర్ ని మీరు జాగ్రత్తగా పరిశీలించారంటే ఆ వెహికల్ రిలేటెడ్ గా పూర్తి సమాచారం, మనకి DNA ఎలాగో దానికి వెహికల్ కి విన్ నెంబర్ అలా టోటల్ సమాచారం ఉంటుంది. ఆ వెహికల్ ఎక్కడ తయారైంది, ఆ వెహికల్ ఇంజిన్ ఏంటి అండ్ ఎప్పుడు తయారైంది, ఎక్కడ అసెంబుల్ అయింది అండ్ వెహికల్ సీరియల్ నెంబర్ ఏంటి, పూర్తి సమాచారం ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద వెహికల్స్ అందులో 10th డిజిట్ మీరు చూసారనుకోండి, అది ఆ వెహికల్ కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ మోస్ట్లీ 10th ఉంటుంది, లేదంటే 11th ఉంటుంది. మోస్ట్లీ 10 దగ్గరే చూడండి. అక్కడ 22 అని అంటే 2022, 24 ఉంటే 2024. ఆ జస్ట్ మీరు గూగుల్లో మీరు ఏ కార్ కొనాలనుకుంటున్నారు ఆ బ్రాండ్ ఉంటుంది కదా, లైక్ టాటా మోటార్స్ విన్ నెంబర్ అనాలిసిస్, ఇలా మీరు సర్చ్ చేశారనుకోండి, మీకు ఇదిగోండి ఇలా టాటా మోటార్స్ కార్ లో టోటల్ 17 క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో 10th ది ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ని రిప్రజెంట్ చేస్తుంది, వెరాస్ 12th క్యారెక్టర్ మాత్రం మంత్ ని రిప్రజెంట్ చేస్తుంది. కానీ ఇక్కడ మీరు గమనించారంటే 10th క్యారెక్టర్ దగ్గర 22 23 అని లేదు, 2022 2023 అనేలా 22 23 లేదు, ఆల్ఫాబిట్స్ ఉన్నాయి. కాబట్టే చెప్తున్నాను ఒక్కొక్క కార్ కి విన్ నెంబర్ ఒక్కొక్కలా అనాలిసిస్
అనాలిసిస్ ఉంటుంది. బట్ 10th క్యారెక్టర్ దగ్గర చూడండి, అక్కడ మీకు నెంబర్ ఉందంటే 22, 23 ఉందంటే అది ఇయర్, లేదా ఆల్ఫాబెట్స్ లో ఉందంటే మీరు జస్ట్ ఆ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ విన్ నెంబర్ అనాలిసిస్ అని కొడితే మీకు వస్తుంది కదా వెబ్సైట్. ఆ వెబ్సైట్ ని ఓపెన్ చేశారంటే దాన్ని బట్టి అది ఏ మంత్ ఏ ఇయర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిందో మీకు అర్థమవుతుంది. వెరీ రీసెంట్ గా మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, లాస్ట్ 1-2 months లో మ్యానుఫ్యాక్చర్ అయింది అనుకోండి, మోస్ట్లీ దాని రిలేటెడ్ గా వాళ్ళకి సేల్స్ ఉంటాయి కాబట్టి అంత ఈజీగా తగ్గించరు. కానీ 3 months కంటే ఎక్కువ 5, 6, 7, 8 అలా ఉందనుకోండి, నెలలు పెరిగే కొద్దీ మీరు ఈజీగా బార్గెనింగ్ పెంచొచ్చు. 30,000 మీరు తగ్గించమని అడిగే దగ్గర 50,000, 60,000, ఇన్ఫాక్ట్ 70,000 ని కూడా డిపెండింగ్ అపాన్ ద మోడల్ మీరు తగ్గించే ప్రయత్నం చేయొచ్చు. చెప్పానా, అది కొన్ని మోడల్స్ కొన్ని కలర్స్ అందరూ తీసుకోరు. కొంతమంది ఆర్డర్ పెడతారు, తర్వాత వద్దనుకుంటారు. ఆ కార్స్ అలా ఉండిపోతాయి. అలాంటి వాటి మీద మనకి మంచి బార్గెనింగ్ పవర్ ఉంటుంది. రెండవది సర్టైన్ టైమ్స్ ఉంటాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇయర్ ఎండ్ లో కొంటే, లైక్ నవంబర్, డిసెంబర్ లో కొంటే ఆ ఇయర్ కి సంబంధించింది వచ్చేస్తుంది మన ఆర్సీ మీద, నెక్స్ట్ ఇయర్ కొనుక్కుందాం సో దట్ ఆర్సీ మీద మనకి ఆ కొత్త ఇయర్ వస్తుంది, మన వాల్యూ ఉంటుంది వెహికల్ కి అనుకుంటారు. కానీ మీరు ఇయర్ ఎండ్ లోకి వెళ్ళి లైక్ నవంబర్ నుంచి షోరూమ్స్ తిరగడం స్టార్ట్ చేసి డిసెంబర్ లోనే కార్ కొని డిసెంబర్ లోనే కార్ తీసుకుంటున్నప్పుడు టెంపరీ రిజిస్ట్రేషన్ వర్క్ చేసి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో పెట్టుకోండి. సో దట్ ఆర్సీ మీద ఇయర్ నెక్స్ట్ ఇయర్ దే వస్తుంది. సో మనం ఎప్పుడు ఇయర్ ఎండ్ లో ప్లాన్ చేసుకుంటే సేల్స్ బాగా తక్కువ ఉంటాయి. బికాస్ అందరూ కూడా ఇయర్ ఎండ్ లో తీసుకోకూడదు అనుకుంటారు. బట్ ఆ టైంలో మనకి బెటర్ డీల్స్ ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అంటే ప్రతి ఇయర్ మార్చ్ లో ఒకసారి చూడండి, ఎందుకంటే వాళ్ళకి టార్గెట్స్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ లిస్టెడ్ కంపెనీసే వాళ్ళు మంచి సేల్స్ ని రిపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో అని. ఎక్కువ డిస్కౌంట్స్ డీల్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి. డీలర్ లెవెల్లో డిస్కౌంట్స్ ఎక్కువ ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి మార్చ్ లో. అండ్ కొంచెం డ్రై సీజన్ ఎప్పుడైతే నడుస్తుంటుందో అప్పుడు ఇంకొంచెం బెటర్ డీల్స్ అండ్ డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ ఫెస్టివ్ సీజన్స్ లో ఒకవేళ డిమాండ్ వీక్ గా ఉందంటేనే, మళ్ళీ బాగున్నప్పుడు వీళ్ళేం పెద్ద డిస్కౌంట్స్ ఇవ్వరు. డిమాండ్ వీక్ ఉండి ఫెస్టివ్ సేల్స్ ని బూస్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా డిస్కౌంట్స్ ఇస్తారు. సో ఈ లాజిక్స్ అన్ని వాడుకుంటే మీరు డీలర్ సైడ్ నుంచి డిస్కౌంట్ ని పొందొచ్చు. ఇంకేమైనా ట్రిక్స్ మీకు తెలుస్తున్నా కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మన వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ దీంతో పాటు వీళ్ళు మనకు కొన్ని అమ్మాలని చూస్తుంటారు, ఎక్స్టెండెడ్ వారంటీ, యాక్సరీ కిట్ అని, లేకపోతే ఓల్డ్ కార్ ని ఎక్స్చేంజ్ చేస్తే వచ్చే డిస్కౌంట్ అని, ఇవన్నీ మీకు ముందే వేసేసి చెప్పాలని చూస్తారు. బట్ అన్నిటిని పక్కన పెట్టి ఎక్స్షోరూమ్ మీద మాత్రమే ఎంత తగ్గించగలరు అనేదే మీరు మాట్లాడండి. మిగిలిన వేటిల్ని ఇంక్లూడ్ చేయదు. ముందు ఎక్స్షోరూమ్ గురించే మాట్లాడండి. ఎక్స్షోరూమ్ మీద ఎంత తగ్గుద్ది, ఎక్స్షోరూమ్ మీద ఎంత తగ్గుద్ది, ఇదే మనకు కావాల్సింది. అల్టిమేట్ గా డీలర్ కంటూ కొంత మార్జిన్ ఉంటుంది, దానికంటే ఎవరు డిస్కౌంట్ ఇవ్వలేరు. కానీ కొన్ని సందర్భాల్లో దాని డబ్బులు లాక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనకి బార్గెనింగ్ పవర్ పెరిగి తను కొంత వాల్యూని ఏదైతే తన లాజిక్స్ ప్రకారం అది అక్కడే ఉంటే తనకు వచ్చే నష్టం కంటే మీకు ఆ 10, 20, 30,000 డిస్కౌంట్ ఇస్తే వచ్చే లాభం ఎక్కువ అనుకుంటే మీకు అడిషనల్ గా లాభం మిగిలిన కార్స్ కంటే కూడా అధికంగా లభిస్తుంది. నెక్స్ట్ లోన్ గురించి పూర్తి వివరాలు మాట్లాడుకుందాం. కార్ లోన్ గురించి టోటల్ డీటెయిల్స్ ఇప్పుడు మీకు తెలుసుకుంటారు. అసలు ఎవరు ఎలిజిబుల్ కార్ లోన్ తీసుకోవడానికి, బిజినెస్ ఉన్న వాళ్ళైనా సాలరీడ్ అయినా. కానీ ఇక్కడ ఎలిజిబిలిటీ డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్ మారిపోతుంది. ఎస్, మీరు జస్ట్ ఏ బ్యాంక్ లో లోన్ తీసుకోవాలనుకుంటున్నారు ఆ బ్యాంక్ నేమ్, దాని పక్కనే కార్ లోన్ ఎలిజిబిలిటీ అని కొట్టండి. అసలు ఏ బ్యాంక్ అని ఎలా సెలెక్ట్ చేసుకోవడం, జస్ట్ మీరు గూగుల్లో కార్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అని సర్చ్ చేయండి. మీకు ఫస్ట్ వచ్చే వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే ఏ బ్యాంక్స్ ఎంతెంత ఇంట్రెస్ట్ రేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాయి కార్ లోన్స్ అనేది మీకు కనిపిస్తుంది. దాంట్లో మీకు ఎక్కడ తక్కువ వడ్డీ రేట్ ఉందంటే ఆ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేయండి. నేను స్టేట్ బ్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. నేను స్టేట్ బ్యాంక్ లో తీసుకోవాలని ఫిక్స్ అయిన తర్వాత SBI కార్ లోన్ ఎలిజిబిలిటీ అని గూగుల్ చేస్తే నాకు వచ్చే ఫస్ట్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉందా దీన్ని క్లిక్ చేశానంటే, సాలరీడ్ అయితే మినిమం 3 లక్షల సాలరీ. ఒకవేళ ప్రొఫెషనల్స్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, బిజినెస్ మ్యాన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 లక్షలు నెట్ ప్రాఫిట్ ఉండాలి. అండ్ దాని రిలేటెడ్ గా ITRs కూడా వాళ్ళకి కావాలి. ఒకవేళ అగ్రికల్చర్ సైడ్ ఉంటే వాళ్ళకి 4 లక్షలు, ITRs ఏం అవసరం లేదు, బట్ 4 లక్షలు ఇన్కమ్ ఉండాలి. వాళ్ళ బ్యాంక్ రిలేటెడ్ గా ఉంటున్న స్టేట్మెంట్స్ ని చూసి వాళ్ళు డిసైడ్ అవుతారు. ఇది కావాల్సిన ఇన్కమ్ రిక్వైర్మెంట్. మరి ఎంత లోన్ వరకు ఇస్తారు? సాలరీడ్ కి అయితే వాళ్ళ సాలరీకి 48 టైమ్స్ ఇస్తారు మంత్లీ ఇన్కమ్ సాలరీకి. సో ఇయర్లీ సాలరీకి అయితే 4 టైమ్స్ అనమాట. 4 టైమ్స్ ఆఫ్ దేర్ ఇయర్లీ సాలరీ లోన్ గా ఇస్తారు. బిజినెస్ పీపుల్ కి అంతే 4 టైమ్స్. ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్న వాళ్ళకి 3 టైమ్స్ దగ్గరగా. ఎగ్జాంపుల్, నేను ఒక సాలరీడ్ ఎంప్లాయ్, నాకు 10 lakhs ఇయర్లీ సాలరీ అనుకుంటే మల్టిప్లైడ్ బై 4 అంటే 40 lakhs కార్ కొనేందుకు నేను ఎలిజిబుల్. కానీ యాజ్ పర్ ఫైనాన్షియల్ రూల్స్ మన ఇష్టం వచ్చినంత తీసేసుకోండి లోన్స్. కార్ లోన్ అని, హోమ్ లోన్ అని తీసేసుకొని మనం లోన్స్ తీసుకుంటూ వెళ్ళిపోకూడదు. మన నెలవారీ EMI ఎప్పుడు కూడా 30% ఆర్ మాక్సిమం 40% ఆఫ్ అవర్ ఎంటైర్ సాలరీ కంటే మించకూడదు అన్ని లోన్స్ కలుపుకుంటే. సో హోమ్ లోన్ ఉందనుకోండి, మోస్ట్లీ మీరు కార్ లోన్ కూడా యాడ్ చేశారంటే చాలా డ్యామేజ్ అయిపోతుంది. సో కాబట్టి చూసుకోండి, అన్నెసరీగా జస్ట్ ఆరుబాటాలకు వెళ్ళి మాత్రం ఏది కొనద్దు. అది ఇల్లు కానీ కార్ కానీ ఏది కొనద్దు. బట్ కొనాలనుకుంటే ఇది ప్రాసెస్. అండ్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇది కూడా ఒక్కొక్క బ్యాంక్ ని బట్టి ఉంటుంది. జస్ట్ ఇక్కడ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ దగ్గర క్లిక్ చేస్తే ఏ డాక్యుమెంట్స్ కావాలనేది వాళ్ళు చెప్తారు. ఇక్కడ నేను మీ స్క్రీన్ ముందు ఉంచుతున్నాను. ఇప్పుడు అసలుది ఇంట్రెస్ట్
రేట్ మనకి ఎంతకి స్టార్ట్ అవుతుంది, మీ సిబిల్ స్కోర్ ఎంత, అండ్ ఆ డీలర్ తో ఒకవేళ ఆ బ్యాంక్ ఏమైనా టైఅప్ అయిందా, అలాంటివన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీ సిబిల్ స్కోర్ మెయిన్ ఉంటది. వాటన్నిటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఇంట్రెస్ట్ రేట్ ఉంటది. ఇంట్రెస్ట్ రేట్ ని మనం మాట్లాడితే కొంచెం తగ్గించగలమేమో, కానీ మీరు ఏ బ్యాంక్ లో అయితే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ నేమ్ పక్కనే కార్ లోన్ ప్రీపేమెంట్ ఛార్జెస్ ఆర్ ఫోర్ క్లోజర్ ఛార్జెస్ అని కొట్టండి. మీకు ఒక పీడిఎఫ్ కానీ ఆ వెబ్సైట్ కానీ వస్తుంది. ఎస్బీఐ కి అయితే పీడిఎఫ్ వచ్చింది, వెరాస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అలాంటివి, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వాటికి వెబ్సైట్స్ వస్తాయి. వాటిలోకి వెళ్ళి పీడిఎఫ్ లో మీరు జాగ్రత్తగా గమనించారంటే ఇంట్రెస్ట్ ఒకటే కాదు, బ్యాంక్ వడ్డీ ఒకటే కాదు, ప్రీపేమెంట్ మీరు చేద్దాం అనుకుంటే అంటే 2 సంవత్సరాల లోపు మీరు లోన్ తీసుకున్నప్పటి నుంచి మీరు ఏదైనా అడిషనల్ గా డబ్బులు కట్టేద్దాం. ఒక 5 లక్షల కార్ లోన్ తీసుకున్నారు, ఈఎంఐ కాకుండా ఇంకేదైనా ఎక్కువ కట్టాలనుకుంటున్నారు 2 సంవత్సరాల లోపు, పార్ట్ పేమెంట్స్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత వేస్తున్నారు? 1% పెనాల్టీ ఉంది. అది కాక వీళ్ళు ఇంకే ఇతర చార్జెస్ ని తీసుకుంటున్నారు. అండ్ ఆ లోన్ ని ప్రాసెస్ చేయడానికి ప్రాసెసింగ్ చార్జెస్ ఎలా తీసుకుంటున్నారు? ఫోర్ క్లోజర్ అంటే ఒక సర్టైన్ టైం కి లోపే 2 సంవత్సరాల లోపే మీ లోన్ మొత్తం క్లియర్ చేయాలంటే 3% ప్లస్ జిఎస్టీ వాళ్ళు ఫోర్ క్లోజర్ చార్జెస్ గా తీసుకుంటారంటున్నారు. ఈ చార్జెస్ అన్ని కూడా ఎక్కడ మీకు తక్కువ ఉన్నాయో ఒకసారి చూసుకోండి. లేదు నేను అసలు లోన్ నే క్లియర్ చేయను, ఫోర్ క్లోజ్ చేయను, ముందుగానే క్లియర్ చేసేసాను, అండ్ ప్రీపేమెంట్స్ కూడా ఏం చేయను, ఈఎంఐలే కడుతూ వెళ్తానంటే ఈ చార్జెస్ ని నెగ్లెక్ట్ చేయొచ్చు. జస్ట్ ప్రాసెసింగ్ చార్జెస్ ఎంతో చూసుకోండి. ఈ నేమ్స్ తో పిలుస్తుంటారు, అవి ఎక్కడ తక్కువ ఉన్నాయో చూసుకోండి. వాటిని కూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. అండ్ మిస్టేక్స్ దగ్గరకు వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే బిగ్ మిస్టేక్, ఆ కారు కొంటున్నామనే ఆనందంలో అక్కడ ఎవరుంటే వాళ్ళ దగ్గర లోన్ కి వెళ్ళిపోతారు, ఎన్బిఎఫ్సీలు ఉన్నా వాళ్ళ దగ్గర లోన్ కి వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి, బ్యాంక్స్ దగ్గరే మీరు ట్రై చేయాలి ఫస్ట్. లోన్ ఎప్పుడు కూడా ఏ లోన్ అయినా సరే బ్యాంక్స్ ఏ ఇంపార్టెంట్. అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అయితే ఇంకా తక్కువ వడ్డీ ఉంటది, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఇంకొంచెం వడ్డీ ఎక్కువ ఉంటది. ఎన్బిఎఫ్సీస్ మీరు తట్టుకోలేరు, అది చాలా డిఫరెన్స్ ఉంటది. అన్నసరిగా అప్పుల్లో కూరుకుపోతారు. సిబిల్ స్కోర్ ఉంటే ముందు సిబిల్ స్కోర్ ని పెంచుకోండి, లేదంటే ఏదో రకంగా పబ్లిక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లోనే లోన్ కి వెళ్ళండి, కానీ అన్నసరిగా ఎన్బిఎఫ్సీస్ లో లోన్ కి వెళ్ళొద్దు. అండ్ కమింగ్ టు కార్ లోన్ ఇంట్రెస్ట్, ఎప్పుడు గుర్తుంచుకోండి 5 ఇయర్స్ 6 ఇయర్స్ 7 ఇయర్స్ కూడా మీకు లోన్ ఇస్తారు కార్ లోన్. బట్ మోస్ట్లీ అది ఒక 4 ఇయర్స్ లో క్లియర్ చేయడానికి ప్రయత్నించండి. 2 ఇయర్స్ తర్వాత నుంచి ప్రీపేమెంట్స్ కానీ ఫోర్ క్లోజర్ కానీ చేసేసుకోవచ్చు. అలా చేయడానికి ప్రయత్నించండి. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత తగ్గితే మీరు వడ్డీ అంత తగ్గించుకుంటారు. అండ్ ఎంత త్వరగా మీరు క్లియర్ చేసేస్తుంటే అంత తక్కువ వడ్డీ మీరు పే చేస్తారు. సో మోస్ట్లీ కార్ లోన్ తక్కువగా ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంచుకోండి, అంతకు మించి ఉంచొద్దు. అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ప్రాపర్ గా మీరు ప్లాన్ చేసి బార్గెన్ చేస్తే అక్కడ కూడా మంచిగా మీరు డబ్బుల్ని సేవ్ చేసుకుంటారు. అసలైనది ఇదే ఇన్సూరెన్స్. ఒక కార్ కి ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ లేకుండా కార్ ని మీకు బయటకి వదలరు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద డీలర్స్ ఎలా చెప్తారంటే మీరు మా దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవాలి, మీరు రిజిస్ట్రేషన్ చేయాలన్నా సరే ఇన్సూరెన్స్ ఉండాలి, సో మా దగ్గరే తీసుకోండి అని చెప్తారు. కానీ యాజ్ పర్ రూల్స్ మీరు డీలర్ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే డీలర్ నార్మల్ గా ఉండే ఇన్సూరెన్స్ కంటే అధికంగా ఇన్సూరెన్స్ ని పెట్టి అమ్ముతూ ఉంటారు. రెన్యువల్ టైమ్ లో కూడా వాళ్ళే కాల్ చేసి మీరు రెన్యువల్ చేయించుకోండి అని మీ దగ్గర రెన్యువల్ చేయించేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు పెద్ద మొత్తంలో స్టార్టింగ్ లో నష్టపోతారు, తర్వాత సంవత్సరాల్లో కూడా నష్టపోతుంటారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఆన్లైన్ లోకి వెళ్ళి మీ మోడల్ మీరు ఏదైతే కొనాలనుకుంటున్నారో ఆర్ ఆల్రెడీ కొన్నారు ఆ మోడల్ ని ఎంత ఇన్సూరెన్స్ వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో ఆ ఇన్సూరెన్స్ ఎంతకి ఆన్లైన్ లో ఉందో చెక్ చేసుకోండి. వాళ్ళు ఏ ఇన్సూరెన్స్ ఇస్తున్నారో చూడండి, ఆ ఇన్సూరెన్సే తీసుకోండి కానీ ఆన్లైన్ లో. అండ్ వన్స్ మీరు చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇదిగోండి ఇంతకు వస్తుంది నాకు ఆన్లైన్ లో, మీరు ఎంతకి ఇస్తారని బార్గెన్ చేస్తారు చూసారా, అప్పుడు మీకు ఇంకా అడిషనల్ గా వాళ్ళు తగ్గిస్తారు. ఇక్కడ మీరు ఫస్ట్ వాళ్ళు చెప్తున్న వెంటనే నమ్మేసి ఇక్కడే తీసుకోవాలా అని చెప్పి వెంటనే ఓకే అనేద్దు. లేదు లేదు నేను ఆన్లైన్ లోనే తీసుకుంటాను, నాకు ఆన్లైన్ లో ఇంత ఉంది అని మీరు మాట్లాడినప్పుడే మీకు పవర్ అనేది రైజ్ అవుతుంది. అలా మీరు చెక్ చేయాలంటే మీకు ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసుకోవడానికి, కార్ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసుకోవడానికి మీకు ఒక వెబ్సైట్ కావాలి. పాలసీ బజార్ లో మనకి టర్మ్ హెల్త్ తో పాటు కార్ ఇన్సూరెన్స్ ని కూడా మనం కంపేర్ చేసుకోవచ్చు. మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. మీరు కార్ ఇన్సూరెన్స్ ని కంపేర్ చేసుకొని ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. కార్ కొనక ముందే ఆన్లైన్ లో తీసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ కార్ వాడుతున్న వాళ్ళు మీరు నెక్స్ట్ రెన్యువల్ చేయించుకుంటా అంటున్నప్పుడు కూడా ఆన్లైన్ లో మీరు వచ్చి కంపేర్ చేసుకొని కార్ ఇన్సూరెన్స్ మాత్రమే కాదు దానికి యాడ్ ఆన్స్ కూడా, మీ కార్ రిలేటెడ్ గా యాడ్ ఆన్స్ ని కూడా తీసుకోవచ్చు. అది ఎలాగో క్విక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీరు వెబ్సైట్ కి వస్తారు. ఇక్కడ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. ఆల్రెడీ కార్ ఉంటే మీ కార్ ఒక నెంబర్ ని ఎంటర్ చేయండి, లేదంటే మీరు కొత్త కార్ కొనాలనుకుంటున్నారు ఇంకా అది రిజిస్ట్రేషన్ కాలేదు, అప్పుడు బ్రాండ్ న్యూ కార్ క్లిక్ హియర్ ఉంటుందా, దీన్ని క్లిక్ చేసి మీరు ఏ సిటీలో ఉంటున్నారు, ఏ కార్ కొనాలనుకుంటున్నారు, ఆ మోడల్ ఏంటి, మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్, అండ్ ఎప్పుడు కార్ డెలివరీ తీసుకుంటారు, నెక్స్ట్ 7 days లో తీసుకుంటారు, ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఎంత ఎంటర్ చేయండి. లెట్స్ సే ఎక్స్ షోరూమ్ ప్రైస్ 12 lakhs అనుకోండి. మీరు సబ్మిట్ చేశారంటే మీకు మొత్తం ఏ ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఆ బ్రాండ్ కి సంబంధించి ఏ ఇన్సూరెన్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి అనేది మొత్తం వస్తుంది. దాంట్లో మీకు ఏది తక్కువ ఉందో చూసి తీసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ఇండియా అష్యూరెన్స్ వాళ్ళది 12,648 రూపీస్ ఉందా, అది మీకు డీలర్ చెప్పడం 25,000 30,000 కూడా ఉంటది. సో దాని నుంచి మీరు ఒక 30% 40% 50% కూడా డిస్కౌంట్ లోనే ఆన్లైన్ లో పొందొచ్చు. అండ్ ఇదే కాదు, ఇక్కడ రికమెండెడ్ యాడ్ ఆన్స్ ఉన్నాయి చూసారా, దాంట్లో జీరో డిప్రిసియేషన్, జీరో డెప్ అంటారు. సో మోస్ట్లీ ఏదైనా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటే డామేజ్డ్ పార్ట్స్ రిలేటెడ్ గా 100% దగ్గరగా వీళ్ళే మొత్తం పే చేస్తారు. లేదంటే
లేదంటే సర్టెన్ పర్సెంట్ పోయి కొంత పర్సెంటే మనకి ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తూ ఉంటుంది. సో జీరో డెప్ ని చాలా మంది పెట్టుకుంటుంటారు. రోడ్ సైడ్ అసిస్టెన్స్, ఏదైనా మీరు హైవేస్ లో వెళ్తున్నప్పుడు మీకు ఏదైనా ఇష్యూ అయినా వాళ్ళు మీకు సర్వీసెస్ లైక్ మీకు అక్కడికి మెకానిక్ ని పంపించడం, రిపేర్ చేయడం అలాంటి సర్వీసెస్ అందిస్తుంటారు. ఇది కూడా మీరు యాడ్ ఆన్ గా క్లిక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇది మీరు చేసుకున్నా చేసుకోకపోయినా ఇది ఉంది చూసారా, ఇది మస్ట్ అండ్ షుడ్ గా మీరు చేసుకోవాల్సిందే. ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ఖచ్చితంగా చేసుకోండి. ఎందుకంటే ఇన్సూరెన్స్ లో నాన్ యాక్సిడెంట్ కేసెస్ లో ఇంజిన్ కి జరిగే డ్యామేజ్ కవర్ అవ్వదు. లైక్ రీసెంట్ గా విజయవాడలో వరదలు వచ్చాయి. ఆ టైంలో ఒకవేళ ఇంజిన్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఆ నీళ్లు వల్ల లేకపోతే ఏదైనా రీజన్ తో మీ ఇంజిన్ నార్మల్ గానే డ్యామేజ్ అయిపోయింది అనుకోండి వితౌట్ యాక్సిడెంట్, దెన్ ఆ టైంలో మీ ఇంజిన్ కి వాళ్ళు ఎటువంటి కవర్ ఉండదు. యూజువల్ గా కార్ లో మెయిన్ పార్ట్ ఇంజిన్ పోతే మనకి ఇన్సూరెన్స్ కి లాజిక్ ఏ ఉంది, యాక్సిడెంట్ లోనే వెళ్తేనే ఇంజిన్ వెళ్తేనే కవర్ చేస్తారు నార్మల్ గా అయితే. లేదు ఇంజిన్ ఫెయిల్యూర్ కానీ ఇతర రీజన్స్ ఏమైనా జరిగి మీ ఇంజిన్ డ్యామేజ్ అవుతున్నా, ఈవెన్ నేచురల్ కెలామిటీస్ ద్వారా ఇంజిన్ డ్యామేజ్ అవుతున్నా, మీ ఇంజిన్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ కావాలంటే ఈ కవర్ ఖచ్చితంగా మీరు యాడ్ చేయాలి. అండ్ ఎప్పుడైనా కీ పోయింది అనుకోండి, మొత్తం లాక్ సిస్టమ్ అంతా మార్చాలి, అది ఎక్కువ డబ్బులు అవుతుంది అనుకుంటే కీ అండ్ లాక్ రీప్లేస్మెంట్ ని యాడ్ చేసుకోండి. ఇన్వాయిస్ పర్ కవర్ అంటే మీరు కార్ కొంటున్నప్పుడు ఏదైతే ఇన్వాయిస్ అమౌంట్ మీరు పే చేసి ఉంటారో ఆ మొత్తం డబ్బులు ఫ్యూచర్ లో ఎప్పుడు మీ కార్ కి ఏం జరిగినా మొత్తం వచ్చేలా మీకు కావాలంటే ఇన్వాయిస్ ప్రైస్ కవర్ ని తీసుకోండి. లేదంటే ఏమవుతుందంటే కార్ కి డిప్రిసియేషన్ ఉంటుంది కదా, ఇలా టైం టు టైం కార్ తన వాల్యూని కోల్పోతుంది కదా, దాన్ని బట్టే ఫ్యూచర్ లో మీకు ఏదైనా కార్ కి జరిగినప్పుడు ఆ డబ్బులే ఇస్తారు. అలా కాకుండా మీరు ఫస్ట్ నుంచి ఈ ఇన్వాయిస్ ప్రైస్ కవర్ తీసుకున్నారనుకోండి, కమింగ్ 4 years తర్వాత 5 years తర్వాత 6 years తర్వాత ఎప్పుడు కార్ కి ఏం జరిగినా ఇంకా మొత్తం మీకు ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ చేయాలన్న రోజు డిప్రిసియేషన్ అయిపోయి తక్కువ అమౌంట్ ఇవ్వరు. మీరు కార్ కొంటున్నప్పుడు ఇన్వాయిస్ అమౌంట్ ఎంత ఉందో అంత డబ్బులు ఇస్తారు. కాబట్టి ఇన్వాయిస్ ప్రైస్ కవర్ యాడ్ చేసుకోవడంలో తప్పలేదు. ఈవెన్ టైర్స్ ప్రొటెక్ట్ అవ్వవు ఇన్సూరెన్స్ లో, కాబట్టి టైర్స్ ని ఎప్పుడైనా మీరు మార్చాలంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుందన్న టైర్ ప్రొటెక్టర్ తీసుకోవచ్చు. నా వరకు మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలంటే జీరో డెప్ ఉండాల్సిందే, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్ ఉండాల్సిందే, ఇన్వాయిస్ ప్రైస్ కవర్ కూడా ఉండాల్సిందే. సో ఇవి నాకు తెలిసి మెయిన్ యాడ్ ఆన్స్. ఆన్లైన్ లో తీసుకుంటుంటే మీరు ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు తక్కువ ప్రైస్ లో. రెన్యూ చేసుకుంటున్న వాళ్ళు ఇవన్నీ లేవనుకోండి, మీకు ఇవేవి లేవనుకోండి, మీరు మీ డీలర్ దగ్గర రెన్యూల్ కాకుండా ఇక్కడ రెన్యూల్ చేయించుకొని మీరు డీలర్ దగ్గర పొందిన బెనిఫిట్స్ తో పాటు అడిషనల్ బెనిఫిట్స్ డిస్కౌంట్ లో ఆన్లైన్ లో మీరు ఇన్సూరెన్స్ తీసుకుంటే మీకు అవి లభిస్తాయి. సరే మీరు ఆన్లైన్ లో తీసుకోకూడదు అనుకున్నారు, ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి మీ కార్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు ఎంత పే చేస్తున్నారు మీ డీలర్ దగ్గర, ఇక్కడ ఎంత ఉంది చెక్ చేసుకోండి. మీకు మంచి డిఫరెన్స్ కనిపించిందా ఇక్కడ తీసుకోండి, లేదు సేమ్ ఏ ఉందా డీలర్ దగ్గర తీసుకోండి. కానీ దానికి ముందు మీకు తెలియాలి కదా మీరు కడుతున్నది కట్టబోతున్నది ఇక్కడ ఆన్లైన్ లో ఉంటున్నది ఎంత డిఫరెన్స్ ఉందని. సర్వీస్ అయితే ఒకటే అండి, దాని సర్వీస్ రిలేటెడ్ గా ఏం చేంజ్ లేదు, బట్ మీకు అవగాహన ఉండాలి. అవగాహన ఉంటేనే మీరు మాట్లాడగలరు. అండ్ ఈ ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ ని చూస్తున్నప్పుడు ఎలా మనం ఒక్కొక్క దాన్ని చెక్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆల్రెడీ కార్ ఉంటున్న వాళ్ళు జస్ట్ మీకు ఇంగ్లీష్ బాగా అవేర్నెస్ ఉంది, జస్ట్ మీకు తెలుసు, బేసిక్ నాలెడ్జ్ తెలుసు అంటే మీరు డైరెక్ట్ గా లింక్ ఉంది, క్లిక్ చేసి కంపేర్ చేసుకొని మీకు నచ్చింది తీసుకోండి. బట్ మీకు తెలియదు మాకు ఇంకా ఈ ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ తీసుకోవడానికి కంపేర్ చేసుకోవడానికి ఇంకా నాకు ఫుల్ నాలెడ్జ్ కావాలంటే ఈ వీడియోని చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అక్కడ. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. కారు వాడుతూ ఆ కార్ రిలేటెడ్ గా ఇన్సూరెన్స్ ని పే చేస్తూ ఉంటారా, దాంట్లో మీకు నో క్లెయిమ్ బోనస్ అనేది వస్తుంది. ఆ నో క్లెయిమ్ బోనస్ ని కూడా మీరు పాలసీ బజార్ లో కొత్త ఇన్సూరెన్స్ కొంటున్నప్పుడు దానికి ట్రాన్స్ఫర్ చేసుకొని డిస్కౌంట్ లో మీకు ఓవరాల్ ఇన్సూరెన్స్ ప్రీమియం ని డిస్కౌంట్ లో మీరు పొందొచ్చు. సో నో క్లెయిమ్ బోనస్ ని కూడా పాలసీ బజార్ లో మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఎవరైతే టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయో 21+ పైగా ఉంటున్న ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నిటిని కంపేర్ చేసుకొని పెద్ద మొత్తంలో థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ని సేవ్ చేసుకోవడానికి మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్ ని ఫిల్ చేసి చెక్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఎంత ప్రైస్ పడుతుంది, అక్కడ ఎలా ఉంది అనేది కంపేర్ చేసుకోండి. మీకు ఒకవేళ బయట తీసుకోవాలనుకున్నా సరే మీరు అక్కడే తీసుకోండి, కానీ మీకు ముందు ప్రైస్ తెలుసుకొని వాళ్ళతో చెప్పడానికి చూడండి. నాకు ఎంతకు వస్తుంది మీరు అంతకు ఇస్తారా, ఆటోమేటిక్ గా తగ్గుతారు వాళ్ళు. మీరు ఎక్కడైనా తీసుకోండి, అల్టిమేట్ గా నాకు ఇక్కడ తీసుకోమని కాదు, కానీ ఎక్కడైనా తీసుకోండి. బట్ అవేర్నెస్ మీకు వచ్చిన రోజు వాళ్ళు ప్రైస్ ని వేలలో తగ్గిస్తారు. ఫైనలీ సెకండ్ హ్యాండ్ కార్ కొనాలనుకుంటున్న వాళ్ళు మాత్రం ఈ వీడియో మస్ట్ అండ్ షుడ్ గా వాచ్ చేయండి. మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్, ఈవెన్ ఈ ఆప్షన్ వెబ్సైట్స్ ఏవైతే వేలం వేస్తుంటాయో వాటి రిలేటెడ్ గా కూడా ఇక్కడ నేను చెప్పాను. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బులు లేకపోయినా కార్లను కొనేస్తున్నారు, బట్ ఈఎంఐలు వచ్చేసరికి కట్టలేకపోయేసరికి బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ వాటిని జప్తు చేసుకుంటున్నాయి. వాళ్ళు తీసుకెళ్లిపోయి వేలానికి పెడుతున్నారు. ఈ వేలానికి పెడుతున్న ఈ ఆప్షన్స్ నాట్ ఓన్లీ ఇన్ కార్స్, మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీస్, మీరు కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ ఫ్యాక్టరీస్ కానీ ఇల్లు కానీ ఆఫీసులు కానీ అన్ని ఎక్కడ చెక్ చేసుకోవచ్చు అంటే బ్యాంక్ ఈ ఆప్షన్స్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో మీరు స్టేట్ ని ఎంటర్ చేయండి, ఏ స్టేట్ లో ఉన్నారు అండ్ టైప్ ఆఫ్ ప్రాపర్టీ. నేనైతే ఇక్కడ వెహికల్ పెట్టాను, మీరు కావాలంటే ఇల్లులు పెట్టుకోవచ్చు, షోరూమ్స్ పెట్టుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి. ఇలా నచ్చింది పెట్టండి, పెట్టి మీరు ఎంటర్ చేసిన వెంటనే మీకు అవన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ ప్రెసెంట్ అయితే మోస్ట్లీ బస్సెస్ ఉన్నాయి, టిప్పర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద వెహికల్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్ లో. అయితే ఇది ఇంపార్టెంట్ వెబ్సైట్. స్టేట్ బ్యాంక్ వాళ్ళకే ఎస్బీఐ వాళ్ళకే
ఒక వెబ్సైట్ ఉంది, టైగర్ ఆప్షన్ టైగర్ వెబ్సైట్. ఇందులోనూ వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్స్ ఇండియా ఒక వెబ్సైట్ ఉంటది, అందులోకి వచ్చి మీరు చెక్ చేయొచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అయితే నడుస్తున్నాయి. 4,50,000 ఒక కార్ రిలేటెడ్ గా, అలా కొన్ని కార్స్ రిలేటెడ్ గా, కొన్ని వెహికల్స్ రిలేటెడ్ గా అయితే ఆప్షన్స్ నడుస్తున్నాయి. జస్ట్ అక్కడ వ్యూ మోడ్ ని క్లిక్ చేసి అక్కడ కొంచెం డౌన్ సైడ్ కి వచ్చారంటే ఆ కార్ రిలేటెడ్ గా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ అక్కడ పీడిఎఫ్ కూడా ఉంటది. బ్యాంక్ వాళ్ళు దీన్ని ఎలా వేలం వేయాలనుకుంటున్నారు, దాని రిలేటెడ్ గా ఉంటున్న డీటెయిల్స్ అన్ని కూడా అఫీషియల్ గా ఉంటున్న సర్క్యులర్ మీకు అక్కడ కనిపించేస్తుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ వెబ్సైట్, ఇది శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళకి సంబంధించిన ఆప్షన్ వెబ్సైట్. ఇలా ఇండివిజువల్ గా కొంతమందికి వాళ్ళ ఓన్ ఆప్షన్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కొన్ని సందర్భాల్లో మంచి వెహికల్స్ వస్తాయి. ఈ మంత్ తీసుకున్న అతను ఒక 4 నెలలు కట్టి 5వ నెల కట్టలేక కొన్ని నెలలకు వెయిట్ చేసి కార్ తీసుకువెళ్ళిపారనుకోండి, అవి మీకు మంచి డిస్కౌంట్ లో వస్తున్నట్టు. అవి మోస్ట్లీ బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఇచ్చేస్తారని ఇలా చెప్తుంటారు బయట. బట్ ట్రై చేయండి. ఉందనుకోండి ఇన్స్పెక్షన్ కి మిమ్మల్ని పిలుస్తారు, మీ మెకానిక్ తో వెళ్ళండి, చూపించండి. అంతా బాగుంది అనుకుంటే బిడ్డింగ్ లో పార్టిసిపేట్ చేయండి. మీ బిడ్ మీరు వేయండి, గెలుచుకుంటే మిగిలిన డబ్బులు బ్యాంక్ కట్టేసి ఆ కార్ ని మనం తీసుకువెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకొకటి, సెకండ్ హ్యాండ్ కార్స్ మీద కూడా మనకి కంపెనీస్ లోన్స్ ఇస్తాయి. యూజ్డ్ కార్ లోన్స్, యూజ్డ్ కార్ SBI లోన్ అని కొట్టండి, మీకు వస్తుంది వెబ్సైట్. దాన్ని క్లిక్ చేసి చూసారంటే మీకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి. యూజ్డ్ కార్స్, ప్రీ ఓన్డ్ కార్స్, వీటిని సెకండ్ హ్యాండ్ కార్స్ కి ఆల్టర్నేటివ్ గా వాడుతుంటారు ఈ పేర్లు. దీన్ని జస్ట్ గూగుల్ చేసి వాళ్ళు వడ్డీని ఎంత ఇస్తున్నారు, వాళ్ళు దీనికి రిలేటెడ్ గా ఎంత పేమెంట్ చేస్తున్నారు మీకు లోన్ రిలేటెడ్ గా అనేది చెక్ చేసుకోండి. యూజువల్ గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద కాదు, ఇప్పుడు మంచిగా కాంపిటీషన్ ఎక్కువ పెరిగిపోయేసరికి ఆన్ రోడ్ ప్రైస్ మీద మనకి 90%, కొన్నిసార్లు 100% కూడా ఇచ్చేస్తున్నారు. వితౌట్ డౌన్ పేమెంట్ మొత్తం ఇచ్చేస్తామని కూడా చెప్తున్నారు. బట్ 20% మినిమం మీ దగ్గర డౌన్ పేమెంట్ కట్టుకునే లోన్ కి వెళ్ళడానికి చూడండి మినిమం. అది కూడా లేకుండా మీరు ఈఎంఐకే మొత్తం వెళ్ళిపోతున్నారంటే దాని అర్థం మనం ఫైనాన్షియల్ గా చాలా వీక్ గా ఉన్నామని. కొంచెం వెయిట్ చేసి కొంచెం స్టేబుల్ అయ్యాక కొనుక్కోవడం బెటర్. నేను పర్సనల్ గా మా వాళ్ళు కార్లు కొంటున్నప్పుడు వాళ్ళతో వెళ్ళి వాళ్ళతో బార్గెన్ చేసినప్పుడు చూసి ఎక్కడెక్కడ ఏ లూప్ హోల్స్ ఉన్నాయని చూసినప్పుడు నాకు అర్థమైనవి ఇవి. చూస్తున్న వాళ్ళకి మీకు ఇంకొన్ని అనిపిస్తాయి, ఇదిగోండి ఇవి ఫాలో అయితే ఇంకా బెటర్ గా తగ్గుతుంది, ఇవి చేస్తే ఇంకా బెటర్ గా ఉంటుంది అని మీకు కొన్ని అనిపిస్తాయి. ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, మన వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అని చెప్పాను కదా, కార్ ఇన్సూరెన్స్ మీరు ఆల్రెడీ కొత్త కార్ కొనాలనుకుంటున్నా, ఆల్రెడీ కార్ ఉన్నా, ముందు ఆ డీటెయిల్స్ ని ఒకసారి ఫిల్ చేసి మీకు కార్ ఇన్సూరెన్స్ ఎంత పడుతుందో చెక్ చేసుకోండి. సో దట్ మీరు డీలర్ తో మాట్లాడి తగ్గించి అక్కడైనా తీసుకోవచ్చు. లేదు అతను తగ్గట్లేదు అంటే ఆన్లైన్ లోనే మీరు మంచిగా తీసుకోవచ్చు. ఇతర ఫీచర్స్ అన్నిటిని యాడ్ చేసుకొని మీ కార్ కి ఫ్యూచర్ లో ఏం జరిగినా కంప్లీట్ గ్యారంటీ ఉండేలా మంచి ఇన్సూరెన్స్ ని మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు. మీరు జస్ట్ కొంచెం చూడాలంతే, కొంచెం టైం స్పెండ్ చేయాలి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.